అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకి మరిన్ని మంచి అప్డేట్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈరోజు అప్డేట్స్ కేవైసీ యాప్ చెక్ లిస్టు, టెంటేటివ్ కేవైసీ అప్రూవల్ ఎందుకు వస్తుంది, ఇది సప్లై, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అయితే మనకి మార్చ్ 14th అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 2025 అని చెప్పేసి పెట్టారు. మార్చ్ 14th మార్చిలో అయితే లిస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి మనం మాట్లాడుతున్నాము. చూడండి, డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి చూడండి, అందులో 20 days అని చూపిస్తుంది. ఈరోజు చూస్తే యు ఆర్ అట్ ద రిస్క్ ఆఫ్ లాసింగ్ పై అని చెప్పేసి డేట్ చూపిస్తుంది. మీ రెఫరల్స్ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలి. అలాగే చెక్ లిస్ట్లో ఉన్న 8 స్టెప్లు చేసుకుంటే, చెక్ లిస్ట్లో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9 స్టెప్లు ఉన్నాయి. 9 స్టెప్లో స్టార్టింగ్ 8 స్టెప్లు కూడా మనమే చేసుకోవాలి. ఆ 8 స్టెప్లలో కేవైసీ కూడా ఉంటుంది. 9వ స్టెప్ ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు చేస్తారు. అది మైగ్రేషన్ స్టెప్ కాబట్టి వాళ్ళే చేస్తారు. అయితే ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఆల్రెడీ నేను పాత వీడియో కూడా చేసి పెట్టున్నాను. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి చూసే ఉన్నారు ఆ వీడియో. ఇంకా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింకులు పెడుతున్నాను. అన్నీ కూడా కేవైసీ ఎలా చేయాలి ఏంటనేది మన వీడియోలో ఉన్నాయి. అన్నీ మన ఛానల్లో ఎలా వెళ్ళాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలన్నది కూడా మొత్తం డీటెయిల్స్గా పెట్టాను. ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అది మీరు అది చూడొచ్చు. యు ఆర్ అట్ ద లాస్ ఆఫ్ పైన ఉంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మంది చేసిన, కింద 20 మందిని చేసిన అందరితో కూడా కేవైసీ చేయించాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నా రెఫరల్ అయిన అందరికీ కూడా రీచ్ అవ్వాలి. కొంతమంది ఆటోమేటిక్గా నా రెఫరల్ ద్వారా చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి కూడా ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే కేవైసీ ఇప్పుడు రీసెంట్గా చేసుకున్న వాళ్ళకైతే 30 మైనింగ్ డేస్ అయిన తర్వాత, ఎవరికైనా కూడా 30 మైనింగ్ డేస్ అయిన తర్వాత, ఇప్పుడు జూన్ జూలై ముందున్న వాళ్ళందరికీ కూడా ఈ పాటికి ఆల్రెడీ సెప్టెంబర్ 30 ఇచ్చాడు, తర్వాత నవంబర్ 30 ఇచ్చాడు, డిసెంబర్ 31 ఇచ్చాడు. మళ్ళీ ఇంకా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇది ఏంటి, దీని పర్పస్ పైకి పర్పస్ చాలా ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకునే క్రమంలో ఎవరికి కూడా పై లాస్ అవ్వకూడదు, కష్టపడి సంపాదించిన కాయిన్స్ అని చెప్పేసి మనకి ప్రతిసారి టైం పెంచుతూనే ఉన్నారు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మిస్యూజ్ చేసుకోకండి. 10 నిమిషాలు టైం పెడితే నాలంటి ఎవరికైనా ఫోన్ చేస్తే మీ మొత్తం కంప్లీట్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మేము వెనకాల ఫాలోఅప్ చేసినా కూడా ఈ కేవైసీ చేసేస్తే నేను ఎక్కడ బాగుపడుతాను అని చెప్పేసి అలాగా నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఎక్కువ మంది. కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు కదా, నువ్వేం పెట్టావో నీకు అర్థం అవుతుందా అంటాడు. మరి ఆడ ఎంత మేధావో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకోడైతే కొడకాన మెసేజ్ పెట్టాడు. ఆ కొడకన్న వాడికి ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను. ఆడికి బుర్ర లేదన్నమాట, బుర్ర బుద్ధి లేదు. ఆడికి ఖాళీగా అమ్మ బాబులు సంపాదించి దెంగితంట అలాగే ఏడుస్తూ ఉంటారు. కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళ కోసం మనం మాట్లాడలేదు. మనం కష్టపడితే కానీ మనకు గడవదన్నమాట. సక్సెస్ అవ్వాలనుకుంటే ఇలాంటివి మనం చేయాలి. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే, తర్వాత కొంతమందికి టెంటేటివ్ కేవైసీ అప్రూవల్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇలాగా పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోకుండా స్టార్ట్ చేసినప్పుడే మన కంట్రీ కూడా ఇవ్వకుండా వేరే కంట్రీకి పెట్టడం, మన నెంబర్ ఇచ్చేయడం, అలాంటి ప్రాబ్లమ్స్ అన్న రావచ్చు. లేదంటే కెమెరా ఇష్యూస్, సెల్ ఏమన్నా కెమెరా సరిగ్గా లైటింగ్, అంటే మీరు సెల్ఫీ తీసుకున్నప్పుడు, లేదంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వకపోవడం. మ్యాక్సిమం 7వ స్టెప్ అవుతుంది, ఉన్న 9 స్టెప్లో 8వ స్టెప్ కేవైసీ రిజల్ట్స్ అవ్వదు. అది క్లిక్ చేస్తే దాని మీద ప్రాబ్లం ఏంటన్నది అదే గైడ్ చేస్తుంది. ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లమ్స్, కెమెరా నాకు క్లియర్గా లేకపోవడం, ఆ లైటింగ్ ఇష్యూస్ సరిగ్గా నేనే పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
చెప్తే కూడా సరిగ్గా వినరు అనమాట. ఎటకారంగా తీసుకోవడము, ఎటకారంగా ఫేస్ ఎలా పెట్టడం, అప్ అండ్ డౌను, లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 4 సార్లు తీసుకుంటుంది. అది మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అది కూడా చేయడానికి మన మాట ఏదో వినాలి కాబట్టి వినేసి ఏదో సింపుల్గా అలా ఏదో ఎటకారంగా చేస్తుంటారు. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే లిస్ట్ అయిన తర్వాత అప్పుడు బాధపడతారు. అప్పుడు దాకా వెళ్ళినా మనల్ని కామెడీ చేస్తారనమాట. మనం కామెడీ పీసుకెళ్ళగా కనిపిస్తాం, గైడ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా. అయితే లైవ్నెస్ ఎక్కిన కెమెరా ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేసుకోండి. టెంటేటివ్ అప్రూవల్ మెయిన్ రావడానికి కారణం ఈ కెమెరా ఇష్యూస్, కెమెరా క్లియర్గా లేకపోవడం, ఫోటో తీసుకున్నప్పుడు లైటింగ్ ప్రాబ్లమ్స్, లేదంటే డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఆధార్ కానీ మీ ప్యాన్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ మీ డీటెయిల్స్ సరిగ్గా ఎంటర్ చేయకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఫేస్ చేయొచ్చు. లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు కంట్రీ కోడ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడము రివిజన్ చేసినప్పుడు. ఇప్పుడైతే వాస్తవానికి మీకు అది కూడా ఇచ్చాడు ఆప్షన్. ఇది మొబైల్ నెంబర్ దగ్గర ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ ఈమెయిల్ ఐడికి అదేవిధంగా పాస్వర్డ్కి ఎలా అప్డేట్ ఇచ్చాడో ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ ఇచ్చాడు. అది మా దాంట్లో కనపడలేదు క్లియర్, అంటే కంప్లీట్ అయిన వాళ్ళకి, వెరిఫికేషన్ అయిన వాళ్ళకి. లేని వాళ్ళకైతే ఆల్రెడీ అప్డేట్ అని వస్తుంది, ఇందాక వేరే వాళ్ళ మొబైల్లో చూశాను. సో అది జాగ్రత్త చేసుకోండి. లేదనుకుంటే కింద కామెంట్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ అయినా పెట్టండి, నేను మీకు గైడ్ చేస్తాను. మీ నెంబర్ ఏమైనా పెట్టినా కూడా కింద నేను మీకు ఫోన్ చేసి మీకు కంప్లీట్ చేయడం బాధ్యత తీసుకుంటాను, ఓకేనా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మన దగ్గర 1200 మంది 1260 మంది ఉన్నారు. ఇంటూ 10 టైమ్స్, ఒక్కొక్కరు 10 టైమ్స్ అంటే ఒక్కొక్కరు 10 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేస్తే ఒక 12,000 మంది అవుతాము. నాకు మంచి వీడియోలు ఇదే పనిగా చేయాలన్న ఆలోచనతో మంచి అప్డేట్స్ అన్నీ మీకు చేయడానికి నాకు ఒక బూస్టింగ్ అవుతుందన్నమాట. నేను పని కట్టుకునేంత వీడియో చేస్తున్నానంటే టైం స్పెండ్ చేసి మీరు కూడా ఆలోచించండి. అదొక విషయం ఆలోచించి మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. మీ కేవైసీలో మీ చెక్ లిస్ట్ ఏమైనా అవ్వకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, నా విధంగా మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నాకు ఆ విధంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకి బ్రెయిన్ స్టామ్లోకి వెళ్ళిపోతే చూడండి, కంప్యూటర్ సైంటిస్ట్ కోసియా మనకి ఇందులో పైకాయిన్ సప్లై కానీ 100 బిలియన్స్ అని చూపించడం జరిగింది చూడండి. అదేవిధంగా ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పేసి 31415 అని చెప్పేసి చూపిస్తున్నారు. నేను ఈ వాల్యూ ఎందుకు వచ్చిందని చెప్పేసి ముందు వీడియోలో కూడా పెట్టాను నేను, అది చూడండి ముందు వీడియో. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వదు. అదేవిధంగా పై సింబల్ అనేది ట్రాన్సాక్షన్ ఫీ 0.01, సప్లై ఫిక్స్డ్ వాల్యూ, ఒక స్టేబుల్ కాయిన్ లాగా ఉండాలనే ప్రయత్నం చేయటం. అందుకే సిస్టమ్ ఎక్కువగా బిల్డ్ చేయడం, మైనింగ్ చేసుకున్న వాళ్ళు కాయిన్లు పాడు చేయకూడదనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఇంకా కేవైసీ ఇవ్వడానికి టైం ఇవ్వడం అనేది కూడా చేస్తున్నారు. చూడండి, ఫోన్ నెంబర్ నాది అప్డేట్ అని చూపించట్లేదు, చాలామందికి చూపిస్తుంది వెరిఫికేషన్ కాలం వాళ్ళకి. అదొకటి చెక్ చేసుకోండి. ఈమెయిల్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఓకేనండి? అంతేగాని అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. అన్నీ కంప్లీట్ అయిపోతే ఈ విధంగా గ్రీన్ టిక్ వస్తుంది, అది మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను. సో ఫైనల్గా ఈరోజు అప్డేట్స్ ఇవన్నమాట. ప్రొఫైల్ ఉన్న 5 స్టెప్లు కంప్లీట్ అవ్వాలి, మెయిన్ నెట్ చెక్ లిస్ట్ 9 స్టెప్లు అవ్వాలి, టెంటేటివ్ అప్రూవల్ ఏమైనా ఉంటే అది కూడా ఎందుకు అవుతుందని చెప్పాను. సో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.